హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం సూపర్ హెల్తీ మల్టీగ్రెయిన్ దోశ ఒకటి చేసుకున్నాము. అండ్ దీనికి ఒక కప్పు రైస్ తీసుకున్నాను, అలాగే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా కూడా అయిపోతుంది. అండ్ అలాగే దీనిలో ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. నార్మల్గా అయితే మనం ఒక గ్లాస్ తీసుకుంటాం కదా నార్మల్ దోశకి, బట్ ఇక్కడ అవసరం లేదనమాట. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే 1/4 కప్పు వేరుశనగ పప్పు తీసుకున్నాను, వేరుశనగ గుళ్ళు తర్వాత కందిపప్పు, ఇవి కూడా 1/4 కప్పే తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా చాలా మంచిది హెల్త్కి. ఇవన్నీ ఒక 2 డేస్ ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా నచ్చుతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే వాటర్ పోసేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ మనం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక 5 hours మనం దాన్ని నానబెట్టుకోవాలన్నమాట. 5 to 6 hours సరిపోతుంది, ఈజీగా త్వరగా నానిపోతాయి అన్నమాట. అవంతా నానిన తర్వాత అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని దానిలో ఒక హ్యాండ్ఫుల్ కర్రీ లీవ్స్ వేసుకోండి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క అండ్ ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి, అలాగే కొంచెం ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసేసుకోండి. అండ్ దీనిలో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, జస్ట్ సాల్ట్ లైట్గా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. అయిపోయిన తర్వాత ఆ బ్యాటర్ని అప్పటికప్పుడే మనం చేసేసుకోవచ్చు దోశలకి. అంటే నైట్ అంతా పులియడం అలాగే ఏం అవసరం లేదనమాట, డైరెక్ట్గా తీసేసుకొని మనం వేసేసుకోవచ్చు. దోశ బ్యాటర్ లాగా మీకు వాటర్ ఎంత కావాలంటే అంత కలుపుకొని దాంతో దోశ అనేది వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు అనుకోవచ్చు క్రిస్పీగా వస్తుందో రాదు అని, నో డౌట్ చాలా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఒక 2 days ఇది వేసుకున్నారంటే మళ్ళీ వేసుకుంటారు ఖచ్చితంగా. చూడడమే కాదండి, కాస్త లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.